పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం వచ్చినాము. కొనరావుపట్ మండల్ వెంకట్రావుపట్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కూలీ పని కోసం అయితే వెళ్లారు. పొద్దున 8 గంటల టైంలో అది సడన్ గా గోడ కూలి ఒకరైతే చనిపోవడం అయితే జరిగింది. మిగతా 7గురికి చాలా పెద్ద గాయాలు జరిగాయి. సో కొంతమంది అయితే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కొంతమంది అయితే చాలానే, అంటే కొంతమందికి కాల్ ఫ్రాక్చర్ అయింది, కొంతమందికి నడుము కూడా ఫ్రాక్చర్ అయిపోయింది, కొంతమంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళని అసలు ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, మీ పేరు? లహరి. అసలు ఏం జరిగింది అక్కడ? ఉపాధి పని కానీ పోతే మీదికెళ్ళి పిల్లలు పడ్డాయి. ఎట్లా సడన్ గానే కూర్చున్నాము. కూర్చొని సైడ్ కాని కూర్చునేసరికి మీదికెళ్ళి అమాంతం పిల్లలు పడ్డాయి. కింద కూర్చున్నారా? దానికి పక్కకే కూర్చున్నాం కానీ ఇట్లా సైడ్ నుంచి గోడ కదా పడ్డట్టు మా పైన పడ్డది. ఎక్కడైతే ఏ ఊర్లో జరిగింది? వెంకట్రావుపేట ఊర్లో చెర్ల. ఏ టైంకి జరిగింది అది? ప్రొద్దున 8 గంటల. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఉన్నారు 100 మంది కానీ మా గ్రూప్ వాళ్ళ 23 మంది. 23 మంది మా గ్రూప్ వాళ్ళకే ఇట్లా జరిగింది. అందులో 6గురికి గాయాలైనవి. మిగతా వాళ్ళంతా మంచిగా ఒకరు చనిపోయారు కదా, వాళ్ళు ఎవరు? మా దాంట్లోనే ఒక ఆమె 7గురికి గాయాలైతే 7గురి ఇట్లా ఒక ఆమె చనిపోయింది. ఇక మిగతా వాళ్ళకి మాకు ఇట్లా అయింది. మీ అందరిది ఏ ఊరు? వెంకట్రావుపేట. అందరిది వెంకట్రావుపేట. ఇప్పుడు వాళ్ళందరికి అంటే బాగానే తాకాయా దెబ్బలు? ఒక 4గురికి తక్కువ తాకినాయి. నాకు ముగ్గురు 4గురికి ఒక ఆమె చనిపోయింది, 4గురికి బాగా తగినాయి. అంటే ఎన్ని గంటలకు వెళ్ళారు పొలం పనులు, అది ఉపాధి హామీ పనులకు? 6కి వెళ్ళినాం. ప్రొద్దున 6 o'clock పోయి ఉన్నాం. 8 వరకు చేసినాం. 8కి ఇది జరిగింది. వచ్చారా ఇక్కడికి అధికారులు? ఏమన్నారు? మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, బాగానే ఉంటారు, ఏం కాదు, ఇక్కడనే ఉండండి అని చెప్పి పేరు. అంటే బాగా దెబ్బలు తాకినారు. ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది కాబట్టి వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చారా? ఇచ్చిర్రు. ఏమన్నారు? మేము ఆర్థిక సహాయం చేస్తాం మీకు అని చెప్పి పేరు. ఇక చనిపోయిన దగ్గరికి ఏంది నేను చూడలేరు. మాకైతే చెప్పి పేరు, బాధపడకండి, ట్రీట్మెంట్ మీకు సహకరిస్తాము, ట్రీట్మెంట్ చేపిస్తాము, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి పేరు. ఫ్రాక్చర్ అయింది, ఇరిగింది. ఒక కాలుకే. చేతికి దాకలేదు. అంటే మీ పరిస్థితి ఏమన్నారు డాక్టర్స్? ఉండమన్నారు ఒక 2 రోజులు, 40 రోజులు సిమెంట్ పట్టేసిర్రు, 40 రోజులు ఉంచుకోవాలని చెప్పారు. హాస్పిటల్ 40 రోజులు ఉండాలి. లేదు, ఇంటికి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఒక 3 రోజులు ఇక్కడ ఉండమని చెప్పారు. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉన్నా నడవత్తలేదు, కూర్చోవద్దు. అవస్థ అవుతుంది నాకు. ఎక్కడ తాకింది మీకు? అయ్యో కాలు ఇంట్లో మొక్కల కర్ర పెట్టింది. అంటే కాలు కదిలి వస్తలేదా? కదిలి వస్తలేదు, ఏం చేయలేదు. అంటే ఏం చేయమన్నా ట్రీట్మెంట్ ఏం చేద్దామన్నారు డాక్టర్స్? ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేయాలంటారు. ఎన్నడు చేస్తారో మరి, పట్టి గిట్ట కడతారా మరి, ఏం చేస్తారో ఇప్పుడైతే. కానీ ఇంకా ఇంజక్షన్లు ఇచ్చారు, గ్లూకోజ్ పెట్టారు, అన్ని పరీక్షలు అయితే చేసారు. చెప్పింది ఇట్లా బొక్క జరిగిందట. బొక్క జరిగిందట, గట్టిగా దెబ్బ తలిగే వరకు కొంచెం జరిగిందని చెప్తుండ్రు. సడన్ గా మరి అలా ఎలా జరిగిందమ్మా? సడన్ గా కాదు, మేము తప్పుకొని పెట్టుకొని అయితే కూర్చున్నాక ఇక ట్రాక్టర్ వస్తుంది. మా దాంట్లో పోసే పిల్లగానే పోయి ట్రాక్టర్ మీద కూర్చున్నాడు. అయితే ట్రాక్టర్ మనకే వస్తుంది, లేబుర్రు అని లేచినాం. కొందరు లేత్తూరు. లేచే వరకు సడన్ గా వచ్చి పడ్డది. పడే వరకు నేను ఒక్క అడుగైతే పైకి ఎక్కుతుంటే, అయితే పైకి ఎక్కేదాన్ని అయితే ఏం చేసిందంటే వెనకకి వచ్చే వరకు ఇట్లా గుద్దే వరకు ఇట్లా ఇసుక పడ్డా, నిలబడ్డట్టు ఇసుక పడే వరకు ఆ మట్టి ఇంతమందం లోపలికి కాళ్ళు ఊడకపోయినాయి. ఇంతమందం ఏమో ఇంతమందం నుంచి బయటకు ఉన్నా. ఇక అందరూ చూసిన వాళ్ళందరూ ఉరికొచ్చి గడపరంతో మా పిల్లలని వాళ్ళు కొట్టుకుంటా అందరినీ ఓలను తీసారు. 300 మంది ఉన్న మొక్కలం కాదు. తీసుకొచ్చారు సర్పంచ్ ఎందుకు తీసుకొచ్చిన? అంబులెన్స్ కి దెబ్బలు తాకిన వాళ్ళు అందరినీ కార్లో తీసుకొచ్చారు. అంబులెన్స్ వచ్చేదాకా లేట్ అవుతుందని వెంటనే కార్లో తీసుకొచ్చిండు. ఇక్కడ జాయిన్ చేసిండు. ఇప్పటిదాకా ఉన్నాడు కావచ్చు ఇంకా సున్నా. సర్పంచ్ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆమె చనిపోయింది కదా, ఆమె దగ్గరికి మరి ఆమె దానం చేస్తారా ఎట్లున్నది అనేది మళ్ళీ కూలికి పోవాలి కదా, పోయిండ్రు, మళ్ళీ వస్తారు. మీకు ఏం న్యాయం కావాలని చెప్పేసి అనుకుంటారు? ఇప్పుడు మీకు బాగానే కాలు ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు? న్యాయం కావాలి. ఇప్పుడు మాకు ఇది మంచిగా కావాలి,
మాకు ఇప్పుడు సంవత్సరం దాకా ఏం పని చేయరు, ఏం చేయరు. మాకు పని సంవత్సరం దాకా నడిపియాలి. మాకు ఇప్పుడు 1 లక్షలు 2 లక్షలు మాకు ఇవ్వాలి. 2 లక్షలు మేము ఎట్లా బతుకుతాం? మరి ఇప్పుడు కూర్చుండి తినాలంటే మాకు సుత కష్టమే కదా. ఎంతమంది పిల్లలు మీకు? 3, 2 బిడ్డలు 1 కొడుకు. అయినా మేమిద్దరమే ఉంటాం. ఇప్పుడు ఇద్దరికి మా ఆయనకు చేత కాదు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు 2 లక్షల ఆదాయం ఇచ్చి నాకు సంవత్సరం దాకా ఇది వారం అది రాస్తే నేను బతకగలుగుతాను. ఇప్పుడు నేను ఎట్లా బతుకుతాం? మరి అట్టిగా కూర్చుంటే రోజు పని చేసుకుంటే బతుకుతాం కదా. పని చేసుకుంది అయితే వాళ్ళం బతకం కదా. అట్లా నేను అనుకుంటున్నా అట్లా. మరి అందరు వచ్చి అయితే రాసుకుంటారు, చెప్తుండ్రు, సమాధానాలు చెప్పుకుంటూ పోతుండ్రు. ఎవరైతే ఏం చెప్పలేదు. మరి హలో అమ్మా, నమస్తే. ఎట్లున్నారమ్మా? కిందవ్వ ఈ దెబ్బ నడుము మీద పిల్లబడ్డ ఇట్లా ఒకరు అడ్డం పడ్డ అవస్థ అవుతుంది. ఏమన్నారు డాక్టర్స్? ఏమన్నారు? స్కానింగ్ తీసిర్రు, సూదులు వేసిర్రు, గోళీలు ఇచ్చారు. ఏం కాలేదన్నారా? ఒక బలమైన దెబ్బ తాకింది, ఏం కాలేదన్నారా? మరి ఎందుకంటే నడుము కాబట్టి కొంచెం బలమైన దెబ్బ, రాళ్ళు పిల్లలు. ఆ పిల్ల వచ్చి ఇట్లా నడుము మీదనే పడ్డది. ఫ్యామిలీ పోయినట్టు అయింది అంటారు. ఎర్ర పడ్డాయట. వెనుక నొప్పి పడదు కదా, కష్టం అవుతలేదు నొప్పిగా. ఏం కర్మయ్యా మా కర్మ పాడుగాను. ఒక గడిసేపు ఆగినా గాని మేము గడ్డకు పడదాం. ఈ బాధ రాకపోయినా కోడలకు కాలు ఇరిగింది. నాకు ఎట్లా ఉద్దిద్దరు ఏంటంటే నాకు ఒక విశేషమే ఇంట్లో వాళ్ళు ఎంతమందికి దెబ్బలు తాకినాయి? ఇద్దరు మా కోడలాగా. ఇంట్లో వాళ్ళకి ఇద్దరికా? కోడలికి మీకు? ఇద్దరు వెళ్ళారు పొలం ఉపాధి గురుపులాగా ఇట్లా అంటారు. నా కోడలు సర్పంచ్ తీసుకొచ్చిండు మిమ్మల్ని ఇక్కడికి? సర్పంచ్ కార్లలో వేసుకొని వచ్చిండు. అవ్వ ఇంకొకరు చచ్చిపోయింది పాప. అసలు అది ఎట్లా పడ్డది? అదే మీదకి సొరంగం అని ఇట్లా మేము కింద మెత్త లోపల తగ్గుతారు, లోపల ఉన్నారు. ఇట్లా తగ్గుతున్నావు. అది మెత్తగా ఉందని మేము తవ్వుకుంటూ వచ్చినాం. ట్రాక్టర్ వచ్చిందని ఇంకా అందరం ఆడ కూర్చుంటే చచ్చిపోదాం అందరం. ఇక లేచినాం. ట్రాక్టర్ వచ్చిందని లేచే వరకు లేచి నడుచుడుతోనే అచ్చిగా ఇట్లా ఇప్పుడు నువ్వు వంగినట్టు పడే వరకు బొర్ర ఒక్కలో పడ్డాం. ఇక రెబరాలే. ఇక వాళ్ళు వచ్చి నాకు పిల్లలు తీసేసి బయట గుంజారు. పట్టిగా అందరూ మగవాళ్ళు అంతా గుంజేసిర్రు, బయటకు తెచ్చిర్రు. ఇక నన్ను తెచ్చినాక నా కోడలు తీసిర్రు మెల్లగా. ఆ చచ్చిపోయిన తీసిర్రు. మట్టిలో లోపల పడిపోయింది. లేదు మొత్తం పైన కనబడలేదు. ఒక చేతులు కనబడ్డాయి అట. నేను చూడలే అవ్వ. ఇంకా మాకేమో ఇటు కిందకుంది, బాడీ అంతా కిందకుంది. ఈ తల మాత్రం కిందికి తీస్తారా? అది ఎట్లా? ఇట్లా తవ్వుకుంటూ పోతాం. ఇక అది పైనకి వస్తుందా? వస్తుంది, పైన నుంచి వస్తుంది. కానీ అది గట్టిగా ఉందని కింద తోడుకున్నాం. మేము ఉసుకే లెక్క, సొరంగం లెక్క ఇట్లా కింద తోడినాం. ఆ పైనుంచి పడేది తెలియలేదు మాకు. చూడలేరు మీరు? చూడలేము. దండన మన సొరంగం వచ్చినట్టు వచ్చి పిల్లల కూలింది. ఇక అందరం అడ్డం పడ్డాం లేబరాలి. ఇక పిల్లలు మా మీద అయినా మేము అడుక్కైనాం. మొత్తం అందరు మట్టి కిందనే ఉన్నారు. 8 మంది. ఒక ఆమె లోపలికి పోయింది, మీరందరూ పైకి కనిపించినాం. ఆమెని మొత్తం మట్టి పైన తీసుకుని అక్కడే స్పాట్ చనిపోయిందా? చావలే. ఇక్కడికి వచ్చినాకనే బాగా తాకింది ఆమెకి. ఆమెకి ఎక్కడెక్కడ తాకినాయి? ఏడ దాకినాయి అవ్వాలి. నేను వాడిగా తెలియదు. అంటే ఓన్లీ మీరు ఆ గుంతన 8 మంది ఉన్నారా? అంటే ఒక గుంతకి 8 మంది ఉంటారా? 22 మేము. 22 గానీ కడుములు అంతా పక్కకు ఉన్నారు. మేము ఇక అటు కొందరు ఉంటే రెండుతుంది కదా ట్రాక్టర్. ఇక అటుని తిటుంటే వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగానే ఉన్నారు. మా దిక్కు మందివి ఇట్లా అయింది. మా దిక్కు పడ్డది. వాళ్ళు లేరు అన్నట్టు. అటు మంచిగానే ఉన్నారు వాళ్ళు.
ఇక మాకర మరి వాళ్ళు లేరు కదా ఇక్కడ అంటే కొంచెం తగ్గాయా? ఇక వాళ్ళు ఎట్లనో ఏమో ఎట్లా తాకినా ముగ్గురు వేయరు, మేము ముగ్గురు ఉన్నాం, ఇంకొకళ్ళు ఉండేది. ఇక వాళ్ళకి ఎట్లా తాకింది అవ్వ. ఇది ఏమవుతారు? మా భర్త. సరే, నమస్తే అంకుల్. రూపాయల పనికి మేడం రూపాయల పనికి వస్తే తవ్వగానే అంతగా ట్రాక్టర్ వచ్చిపోయాక మీద నది కూలి బిడ్డలు కూలి చనిపోయారు. ఇక మీ దాఖలకు తీసుకొచ్చి వేసి సర్పంచ్ ద్వారా ఇప్పుడు ఏదైనా ఆదుకోవాలి, మీరు అందరు కలిసి చేయాలి. మా కోడళ్ళు మా భార్య కాళ్ళు విన్నాడు, మీరు చెప్తున్నా ఏదైనా ఆదుకుంటే మేము బతుకుతారు. మాది ఇంత కూలి చేసుకోబోతాం. మేము కూలి పని చేసుకుంటారు, పొలాలు ఏం లేవా? కూలి పని చేస్తాం, అమలు పని చేస్తాను. అది ఇంత పనికి పోతే పైసలు అన్నట్టున్నది. అంతే ఆదుకో. పిల్లలు మీకు? కొడుకు బిడ్డ అయితే బిడ్డ చనిపోయింది. కొడుకు బిడ్డ? కొడుకు బిడ్డ బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయింది. కొడుకున్నాడు. మా కోడలు పొలాలు ఏం లేవు మీకు? ఉన్నది ఎకరం అంతా ఉంది, కానీ ఒక కూలి పని చేసుకుంటారు. కూలి పని చేస్తాం, అమలు పని ఇలాంటి ఆధారం లేదు. నీళ్ళు లేవు, పత్తి పెట్టుకోవాలి. నీళ్లు లేవు మేడం. ఏమైనా ఇద్దరు కుక్కలోలే పోతా ఉంటారు, పని చేస్తా ఉంటారు. ఇక ఆమె కోడలు, ఆమె కూడా ఇంత బిడీలు చేస్తుంది కానీ బిడీలకు పైసలు రావు, ఏమైతాయి అని పనికి పోతుంది. మొన్నటి సర్ది పోయే వరకు ఇంత పని అయింది. ఆమె ఒక కొడుకు 10 ఏళ్ల కొడుకు. ఇక ఆమెకు ఇక ఆ కొడుకుని చూసుకొని అట్లా బతుకుతుంది. ఇప్పుడు ఇట్లా అయింది. ఎవరు అటు పోయిండు, దేశం పోయిండు, లేడు. మొన్ననే పోయిండు, 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆ అప్పుల చాలా అప్పులు ఉన్నాయి. ఇగో ఈమె ఇట్లా అయింది, ఈమె ఇట్లా అయింది. మగవాడిని అయితే ఇప్పుడు ఎవరన్నా ఒక్కలైనా కానీ ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఎంత ఇద్దరు చెప్పానికి నీళ్లు లేవు, అట్టిగానే అద్దు పట్టి ఏమైనా పనికి పోతాడు. 2 కూరలు బర్రెలు చదువుకుంటా బతుకుతాడు. ఆయన అటు వేయండి. ఇప్పుడు అప్పు సప్పు చేసుకొని ఆయన వీళ్ళు ఇద్దరు చెప్పండి. ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంత కలిసి సర్పంచ్ తీసుకొచ్చి వేసిండు. ఏ బాధ లేదంటారు చేయడం ఆదుకోవాలి. ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు అంటే అధికారులు ఎవరెవరు వచ్చారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ అందరూ వచ్చారు. మా ఊర్లో వచ్చి ఇక్కడ నుంచి వచ్చారు మేడం. వచ్చారు అందరూ. అందరూ వచ్చారు. ఏం కాదు, ఇక మీకు ఏదైనా చూసుకుంటాం, మీకు ఆదుకుంటాం, పింఛన్ వస్తుంది, ఇట్లా మీకు పైసలు ఇస్తాం కొన్ని అయ్యిందని అనుకుంటే ఈ అచ్చడే రాలేదు. మన పనులు మంచిగా కావాలి, ఆధారం పెట్టాలి. రూపాయల పని విషయంగా దానికి పాపం ఒక చనిపోయారు. ఆమె గిట్లే కాలు రేఖలు ఉండగా రావించారా ఎట్లుండదు. వీళ్ళ కోసం మాత్రం ఏమైనా చేయాలి. ఇద్దరు ఆడవాళ్ళు లేరు, ఎవరు చేత వాళ్ళకి ఎవరు లేరు. ఇప్పుడు నేనేం చెప్పి ఏం పట్టుకపోతాం ఒకరిని. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మరి గత 10 రోజుల నుంచి వెంకట్రావుపేటలో చెరువుల నుంచి సిల్ట్ మట్టి తీసి మరి రైతుల పొలాలకు ట్రాక్టర్లు తరలించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల నుంచి అక్కడ మట్టి తీయడం జరుగుతుంది. అది అనుకోకుండా మరి ఈ రోజు అక్కడ మట్టి తీస్తున్నటువంటి పరిస్థితులలో పైనుండి బిడ్డలు కూలి 7గురికి గాయాలు జరిగినాయి. అందులో మార్పాక రాజవ 55 అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం నుంచి మరి తక్షణ సాయంగా 5 లక్షలు, మరి శాశ్వత సాయంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చిన్ననాడు భర్త చనిపోతే చిన్న 3 పిల్లల్ని పట్టుకుని ఆమె బీడీలు కట్టుకుంటూ బీడీలు చేసుకుంటూ మరి పిల్లల్ని సాధన జరిగింది. మరి భర్త లేడు, మరి వారికి ఎలాంటి భూమి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తుంది. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీల పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం. మరో 6 పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేత్రఘాతులుగా సిరిసిల్ల హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకినాయో వారికి కూడా ఒకరికి నడుము దగ్గర ప్రాంతంలో ఫ్రాక్చర్ ఉందనే మాట చెప్తా ఉన్నారు. మరికొందరికి తీవ్రమైన గాయాలని చెప్తా ఉన్నారు. వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో
డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్ళడం, వారు కూడా సంబంధిత అధికారులు తమ ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని, మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే రాజావ గారు మరణించారో, మట్టి పిల్లలు కూలి మరణించారో, ఇది బాధాకరం. ఇది హృదయ విదాకరమైనటువంటి ఘటనగా, మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ, తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది. తర్వాత 2 రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని మరి స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందని కూడా కలిసినటువంటి నిమిషాలు కూడా వారికి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఘటన జరగడం బాధాకరం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీఓ వారికి, సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు. ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికైనా పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వంతో తగు ఆదేశాలు మరి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరణించిన రాజావ కుటుంబానికి వారికి ఆమె ఆత్మశాంతి చేకూరడం, కుటుంబంలో ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జరిగినటువంటి ఘటనలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా, క్షేత్రగతికి అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో చూసారు కదండి, 8 మంది, ఒకరు చనిపోయారు. మాకు ఏదైనా ప్రభుత్వం అయితే ఆదుకోవాలి, మా పరిస్థితి అయితే బాగోలేదు, ఇంట్లో మేమే వేసుకోవాలి, మాకు పొలాలు భూములు ఇట్లా ఏమీ లేవు, ఆర్థిక సాయము ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాము. కూలి పని చేసుకొని బతుకుతాము, అది సడన్ గా జరిగింది. గ్రామ సర్పంచ్ గనక మాకు అందుబాటులో లేకపోయి ఉంటే ఇంకా మా పరిస్థితి వేరే ఉండేది అని చెప్పేసి అయితే అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.